హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా చాలా రోజుల తర్వాత లెంత్ వీడియో అయితే వేసేస్తున్నాను కదా. సో ఫ్రెండ్స్, నేనైతే వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నచ్చితే లాస్ట్ ఎండింగ్లో లైక్ చేయండి కంపల్సరీ. ఇంకా నేనైతే ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? ఇక్కడ బెంగళూరులో చాలా ఫేమస్ పార్క్ అండి. ఇది లాల్బాగ్ అన్నమాట. సో ఇక్కడ లాల్బాగ్లో స్పెషల్ ఏంటి అనుకోకండి, ఇంకా బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లాల్బాగ్ గురించి తెలిసే ఉంటుందన్నమాట. సో అంత ఫేమస్ పార్క్ ఇది. సో నేను ఎప్పుడు వచ్చానంటే ఇక్కడికి జనవరి 26కి రిపబ్లిక్ డే రోజు అయితే ఇక్కడికైతే వచ్చేసానండి. సో ఇంకా ఆ రోజే వీడియో వేద్దాం అనుకున్నా, బట్ నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియో అయితే వేయడం అనేది చాలా లేట్ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లాల్బాగ్లో ఏంట్రా స్పెషల్ అనుకోకండి, ఇంక ఇక్కడే అండి స్పెషల్. చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో. సో రిపబ్లిక్ డే వెల్కమ్ చెప్తూ మనల్ని అయితే ఇన్వైట్ చేసేలాగైతే బోర్డు అయితే అరేంజ్ చేశారనమాట. సో చూడటానికి నిజంగా చాలా బాగుంది. మొత్తం కూడా గ్రీనిష్కి సంబంధించిన ప్లేస్లా అలా అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక్కడైతే క్యూ లైన్లో అయితే నిలబడాలి. సో ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇది మామూలుగా ఇయర్లీ 2 టైమ్స్ అయితే ఇక్కడ ఫ్లవర్ షో అరేంజ్ చేస్తారండి. సో ఎప్పుడెప్పుడు అనుకోకండి, ఆగస్ట్ 15కి ఒకసారి, ఇంకా రిపబ్లిక్ డే రోజు 16th నుండి కూడా 26 వరకు కూడా అరేంజ్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈరోజు సండే కూడా రావడం వల్ల ఏంటంటే 100 రూపీస్ అయితే చేశానండి టికెట్. సో అంతకుముందు అయితే 80 రూపీస్ ఉండేదంటే, ఇంకా సండే కాబట్టి 100 రూపీస్ అయితే చేసేస్తారండి. ఇంకా మేమైతే 2 టికెట్స్ అయితే తీసుకొనేసి లోపలికైతే వెళ్ళిపోయాం. చూడండి, ఇక్కడైతే టికెట్ అయితే కట్ చేసేసి అయితే ఇస్తారండి. అండ్ లోపలికి రాగానే ఈ విధంగా ఉంటుందండి. ఇంకా 16th నుండి ఉందంటే ఎంతమంది వచ్చింటారో ఒకసారి గెస్ట్ చేయండి. సో చాలా బాగుంటుందండి. ఇంకా ప్లాంట్స్ని అలా ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే విజిట్ చేశారంటే నిజంగా చాలా బాగుంటుంది. ఆ రోజనే కాదు, మామూలుగా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికైతే వచ్చారంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అంటే మొత్తం గ్రీనిష్గా ఉంటుంది కదా. సో అందుకనేసి ఆ విధంగా చెప్తున్నానండి. ఇంకా లాల్బాగ్ గురించి తెలియని వాళ్ళైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎంట్రన్స్లో ఈ విధంగా ఉందండి. మొత్తం మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే వైట్ కలర్ ఆరెంజ్ కలర్తో ఈ విధంగా డెకరేట్ చేశారన్నమాట. సో చూడటానికి ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇవి మొత్తం కూడా డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. అసలు మనం చూడనటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారన్నమాట. అంత బాగుంటుంది. ఇంక ఇక్కడ చూడండి, మా పాప సో జర్నీ చేయడం వల్ల కొంచెం తనైతే టయర్డ్ అయిపోయిందన్నమాట. ఇంక ఇక్కడ నుండి తనైతే నిద్రపోతుందండి, చాలా టయర్డ్ అయిపోయింది. చూస్తున్నారా, మా పాప అండి. ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్, ఇక్కడ ఎంత బాగా అరేంజ్ చేశారో. మొత్తం కూడా అదేంటది కొబ్బరాకులు ఉంటాయి కదా. సో ఆ కొబ్బరాకులతో ఈ విధంగా అల్లేసినట్టు బాగా డెకరేట్ చేశారు, వెల్కమ్ చెప్పేలాగా అయితే. ఇది కూడా చాలా నచ్చింది నాకు. ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈయన విగ్రహం ఇక్కడ సంగోలి రాయన్ ఏమో అంటారండి, కానీ ఆయన గురించి నాకు పూర్తిగా తెలియదు. బట్ ఒకవేళ బెంగళూరు వల్ల ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. సో ఆయన గురించి పూర్తిగా తెలియకపోయినా జస్ట్ పేరు మాత్రమే గుర్తుంది, అందుకనేసే చెప్పానన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్లో ఈ విధంగా ఈయన విగ్రహం అయితే ఎక్కడ అంటే మామూలుగా బెంగళూరులో అంటే ఇక్కడ మెజెస్టిక్లో అయితే నాకు తెలిసినంత వరకు రైల్వే స్టేషన్ కానీ, పార్కుల దగ్గర కానీ, ఇంకా బస్ స్టాండు, సో ప్రతి ప్లేస్లో కూడా ఈయన విగ్రహం అయితే కంపల్సరీ ఉంటుందండి. సో ఆయన గురించి మనకు పూర్తిగా తెలీదు, బట్ మెన్షన్ చేసే ఆయన పేరైతే. ఇంకా చూస్తున్నారు కదా, సో అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇలా అయితే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చాలా బాగుందండి. ఇది చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నుండి మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేస్తుంటారండి. బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం కొంచెం కాస్ట్. సో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కొనేదే తినచ్చు అన్నమాట. ఇంకా నేనైతే ఎక్కువగా ఏది తీసుకోలేదు, బట్ ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే కిడ్స్ బొమ్మల్లాగా అయితే పెట్టేశారు. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయండి. సో ఇంకా నేనైతే మార్నింగ్ వెళ్ళుంటే మొత్తం కూడా వీడియో క్లియర్గా తీసేదాన్నేమో. సో మార్నింగ్ అయితే వెళ్ళలేదండి, నేనైతే 4 o'clock అలా వెళ్ళాను అనమాట.
సో చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ నుండి ఫ్లవర్స్ అండి చాలా బాగుంటాయి. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి, నిజంగా చాలా బాగుంటాయి. కలర్ కలర్ ఫ్లవర్స్ అసలు ఎంత బాగుంటాయో. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం అండి, నిజం చెప్తున్నా. నాకు ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ ఏదైనా కానీ చాలా ఇష్టం. ఫ్యూచర్లో నేను కూడా ఒక నర్సరీ పెట్టింటే బాగుండిండు అనే ఫీల్ అయితే కంపల్సరీ వచ్చేసింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా ఫారినర్స్, చైనా చాలామంది వస్తూ ఉంటారు కదా మామూలుగా ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే. సో అలా అయితే చూశానన్నమాట నేను. ఇంకా చూడండి, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. బట్ వీటి సీడ్స్ కూడా మనం తీసుకెళ్ళి నాటొచ్చు అన్నమాట. బట్ వాళ్ళు ఎవరైనా చూసారంటే పార్కుకి సంబంధించిన వాళ్ళు కొంతమంది తిడతారన్నమాట. సో చూస్తున్నారు కదా. ఎక్కువ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కూడా చామంతి ఫ్లవర్స్, కలర్ కలర్ చామంతిలు అయితే పెట్టేసి, ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎక్కువగా చామంతి కలర్ కలర్ చామంతిలు డిఫరెంట్గా అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, క్రాంతివీర సంగోలి రాయన్ ఆయన విగ్రహం ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇంకా కొంచెం బ్రైట్నెస్ తక్కువగా ఉండటం వల్ల మనకైతే సరిగ్గా కనిపించలేదు. ఆయన కూడా కొంచెం బాగానే వచ్చిందన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే చాలా బాగా అరేంజ్ చేశారు. ఆయన విగ్రహం చుట్టూ కూడా ఈ విధంగా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇది కూడా బాగుందండి. సో ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుకైతే వచ్చేసామండి. సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ లాస్ట్ ఇయర్ అయితే ఉన్నిందన్నమాట. కొంచెం వాటర్ ఫాల్స్ లాగా అరేంజ్ చేశారు. బట్ ఈ ఇయర్ అయితే అరేంజ్ చేయలేదండి. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్ సీడ్స్ ఇంకా వెజిటేబుల్ సీడ్స్ అన్నీ చాలా బాగా పెట్టేశారండి. బట్ ఒక ప్యాకెట్ అయితే 20 రూపీస్ అయితే అమ్ముతున్నారన్నమాట వీళ్ళు. ఇంకా నేనైతే 6 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా వెజిటేబుల్స్. నేను చెప్పాను కదా, గార్డెన్ అయితే ఉందండి నాది, టెర్రస్ గార్డెన్ అయితే ఉంది. సో నేను కూడా ఒక 6 ప్యాకెట్స్ అలా తీసుకున్నాను. ఇంకా చాలా బాగున్నాయండి. సో ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ సపరేట్ అంటే అది కూడా వాళ్ళదేనండి, పార్క్ కాదు, నర్సరీ. కానీ అదైతే సపరేట్ గవర్నమెంట్కి సంబంధించిందంట. అదైతే నర్సరీ ఉందండి. సో మనకి ఎలాంటి ప్లాంట్స్ కావాలంటే అలాంటి ఆల్ ప్లాంట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా మనకు ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయండి. సో ఎప్పుడైనా మీకు అంటే మామూలుగా గార్డెన్స్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతుంటారు కదా ప్లాంట్స్ పైన. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ లాల్బాగ్ అయితే విజిట్ చేసి వెళ్ళండి. సో ప్లాంట్స్, ఫ్లవర్స్, మనకు కావాల్సిన ప్రతి ఒక్క ప్లాంట్ అక్కడ దొరుకుతుందండి. సో చూస్తున్నారా, ఇంకొంచెం ముందుకు వచ్చేసేసరికి ఇక్కడ మెయిన్ ఫ్లవర్ షో అంటే ఇక్కడేనండి ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఒకటి ఉంది. సో ఎంత హైట్ ఉందని నేనైతే ఫుల్ షాక్. ఇంత హైట్ ప్లాంట్స్ కూడా ఉంటాయా అనుకున్నా. ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి ఇంకొంచెం ముందుకు వచ్చానండి. సో ఇక్కడ చూడండి, ఏదో ఫ్లవర్ ఇది. సో ఇదైతే చాలా బాగుంది కలర్ఫుల్గా. నేను ఇంకా దాన్ని కూడా వీడియో తీయమన్నా. చూడండి ఈ చెట్టు ఎంత హైట్గా ఉందో. నేను ఇప్పటికీ షాక్లోనే ఉన్నా, అసలు ఇదేంట్రా ఇంత హైట్ ఉందా అనేసి. ఇక్కడికి చూడండి, ఇక్కడైతే ఫ్లాగ్ కలర్స్ అయితే అరేంజ్ చేసేసి వాటర్ ఫాల్స్ అయితే చేశారనమాట. ఏంటో వాటర్ ఫాల్స్ అయితే అవ్వడం లేదు, ఎందుకో నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే ఉన్నిందండి, బాగుండింది. ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇది మెయిన్ ప్లేస్ అండి. గ్లాస్ హౌస్ మొత్తం కూడా గ్లాస్తో అరేంజ్ చేసి ఉంటారన్నమాట. సో చూడటానికి మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. లోపలికైతే మేమైతే ఇంకా చెక్కింగ్ అంతా ఉంటుంది కదా, సో అవన్నీ చూసేసుకొనేసి అయితే లోపలికైతే వెళ్ళిపోయామండి. సో లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా, సో 6 మంత్స్ అప్పుడు ఇంకా లోపలికి వెళ్ళడానికి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను, అందుకనేసి వెళ్ళలేదండి. సో ఇక్కడ చూడండి, ఇంకా లోపల ఈ విధంగా రష్ ఉంటే ఎలాంటి వెళ్తాం, ఇంకా ప్రెగ్నెంట్స్ వాళ్ళంటే అస్సలు వెళ్ళడానికి కుదరదు అనమాట. ఇంకా ఎలాగో ఈ ఇయర్ అయితే వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ చేసుకున్నా. సో లోపలికైతే వెళ్ళిపోయాను. సో చూడండి, ఎంట్రన్స్లో ఈ విధంగా పెట్టేశారండి. ఇంకా చూడటానికి మాత్రం నిజంగా చాలా బాగుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. ఫ్లవర్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫ్లవర్స్, అసలు కలర్ఫుల్ ఎంత బాగుంటుందో. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇంకా నేను మళ్ళీ చెప్పాలంటే నేను మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళానండి. నెక్స్ట్ డే ఎందుకు వెళ్ళానంటే ప్లాంట్స్ తీసుకోవాలనేసి అయితే వెళ్ళాను, అంటే నర్సరీకి వెళ్ళాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మొత్తం ఈ విధంగా కలర్ ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేసేసారు.
ఇంకా దేశీ ఫ్లవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇంకా లోపలికైతే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే హౌస్ లాగా అరేంజ్ చేశారు చూడండి. బ్యాక్ సైడ్ ఇదైతే వాల్మీకి మహర్షి హౌస్ లాగా అరేంజ్ చేశారు. సో రామాయణం గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు కదా అండి. సో ఆ విధంగా వాల్మీకి మహర్షి వాళ్ళ హౌస్ లాగా అయితే ఇదైతే ప్రిపేర్ చేశారు. మొత్తం చామంతి ఫ్లవర్స్తో, కలర్ కలర్ చామంతిలతో అయితే డెకరేట్ చేశారండి. ఇంకా ఈ గ్లాస్ హౌస్ మొత్తం కూడా అక్కడక్కడ వాటర్స్ ఉంటాయి కదా, సో ఆ విధంగా అరేంజ్ చేశారన్నమాట. ఇవైతే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కలర్గా. సో అక్కడక్కడ అలా స్ప్రే అవుతూ ఉంటే నిజంగా వర్షంలో తడుస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. బట్ పాప ఉంది కదా, తనకి ఇక్కడ కోల్డ్ అయిపోతుంది అనేసి కొంచెం టెన్షన్ పడ్డాను అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడక్కడ అంటే ఒక 5 మినిట్స్ అలా 5 మినిట్స్కి ఒకసారి ఇక్కడ చూడండి స్ప్రెడ్ అవుతూ ఉన్నది. వాటర్ చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ అదే క్యూలో ఇంకొంచెం ముందుకు వచ్చేసామండి. ఇదైతే చెప్పలేదు కదా మీకు, ఇది పుట్టలాగా అరేంజ్ చేశారంటే మామూలుగా మనం పుట్టకి పూజ చేస్తాం కదా, సో ఆ విధంగా అరేంజ్ చేశారు. చాలా పెద్దగా ఉందండి. ఇంకా చూడటానికి మాత్రం నిజంగా రియల్గా పుట్ట ఇంత పెద్దగా ఉంటుందా అనే డౌట్ అయితే వచ్చేసింది నాకు. అంత బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి చిన్ని స్కురిల్ ఎంత బాగా ప్రిపేర్ చేశారో. అండ్ అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ నుండి చూడండి, మామూలుగా అడవి ప్లేసెస్లో కొంతమంది ఫారెస్ట్లకంతా వెళ్తూ ఉంటారు కదా, అంటే మామూలుగా ఎప్పుడైనా వెళ్తూ ఉంటారు, బట్ అలాంటి వాళ్ళకి తెలుసుంటుందన్నమాట. సో ఇక్కడ అడవిలో దొరికే కొన్ని ప్లాంట్స్ డిఫరెంట్గా ఉంటాయండి. మనం వాటిని చెత్త ప్లాంట్స్ అనుకుంటాం, కానీ అలాంటి ప్లాంట్స్ని తెచ్చి ఇక్కడ డెకరేట్ అంతా చేస్తారండి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొంచెం లోయలు అలాంటి ప్లేసెస్లో పెట్టే ప్లాంట్స్ అంతా ఉంటాయి కదా, ఆ విధంగా అయితే అరేంజ్ చేశారు. ఇవి మొత్తం కూడా చూడండి వైలెట్ కలర్, ఇంకా డార్క్ పింక్, వైట్ కలర్, ఇది రోజ్ లాగా కనిపిస్తుంది కదా, రోజ్ అండి ఇది. ఇంకా దేశీ రోసెస్ అన్నమాట. ఇవైతే మన ఇండియాలో అంతంత పెద్ద రోసెస్ ఎక్కడ దొరకవండి, బట్ ఇవన్నీ ఫారినర్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. వాళ్ళే ఎక్కువ పెంచుతారు ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్స్ని అంతా. ఇంకా చూడడానికి చాలా బాగుంది. ఇంకా అక్కడక్కడ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదండి మీకు, సో వాటి గురించి కూడా చెప్తాను. బట్ ఇక్కడ చూడండి, రామాయణం గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు కదండి. సో ఇక్కడ సీతారాముడు లక్ష్మణుడు వాళ్ళు అడవులు పాలయ్యారు అని చెప్పంటారు కదా, సో వాళ్ళు అడవికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ గృహం అనేది ఎలా ఉండేది అనేది అయితే అలా అరేంజ్ చేశారన్నమాట. సో దేశీ రోసెస్ అని చెప్పాను కదా, చూడండి ఇలా అయితే అరేంజ్ చేశారండి. చాలా బాగుంది. సో చెప్పాను కదా, ఇదైతే రామాయణంలో మొత్తం అడవిలాగా అయితే రెడీ చేసేసారన్నమాట. సో చుట్టూ చూడండి, ఇదైతే చిన్ని అది స్వీట్ లెమన్ అండి, చిన్ని ప్లాంట్స్, బట్ ఫ్రూట్స్ చూడండి అన్ని ప్లాంట్స్లో కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా నిజంగా మన దగ్గర కూడా ఈ విధంగా అయితే రావన్నమాట, అంత బాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదైతే సీతారామలక్ష్మణులు అడవిలో గృహం దగ్గర ఉన్నట్టయితే అరేంజ్ చేసేసారు. చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా అక్కడక్కడ మనకి అడవిలో అక్కడక్కడ కొన్ని వెరైటీ బర్డ్స్ సౌండ్ అంతా వినిపిస్తుంది కదా, సో ఆ విధంగా అయితే అరేంజ్ చేశారండి. అసలు మనము ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది అన్నమాట. అంత బాగా డెకరేట్ చేశారు, అలాగే అరేంజ్ చేశారనమాట. ఇంకా సౌండ్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఈ విధంగా కలర్ ఫ్లవర్స్ అన్నీ కూడా చూసేసి ఇంకా లోపల నుండి ముందుకైతే వచ్చేసానండి. సో చూడండి, ఇంక ఇక్కడ అక్కడక్కడ బోర్డ్స్ పెట్టారని చెప్పాను కదండి, వాటి గురించి ఏంటంటే వాల్మీకి మహర్షి ఇంకా రామాయణం గురించి అంతా పెట్టారండి, బట్ వాటిని మనం చదివేంత టైం అయితే మనకు ఇవ్వరన్నమాట. ఇంక ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్, సో వీటి పేరు నాకేంటో తెలీదు, కానీ చాలా బాగుంది. ఇంక ఇక్కడ కూడా చూడండి, ఆయన క్రాంతివీర సంగోలి రాయని ఇక్కడ కూడా ఆయన విగ్రహం అయితే పెట్టి అరేంజ్ చేశారండి ఫ్లవర్స్తో. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా లోపల నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసాము. సో ఇక్కడ మొత్తం కూడా ఇంకా ఇది ఎగ్జిట్, బయటకైతే వచ్చేసామండి. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత చూడండి ఇంకొంచెం లెఫ్ట్ సైడ్ అలా వెళ్ళాము. సో ఇక్కడ మొత్తం కూడా ఈ పార్క్లో ఉన్న ప్లేసెస్ ప్రాజెక్ట్ వర్క్ లాగా అయితే చేసేసారు. ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఈ విధంగా ఇంక ఇక్కడ నుండి షాపింగ్ అండి. మన ఇష్టం, మనకి ఏం కావాలంటే అలాంటివన్నీ కూడా బాగా దొరుకుతాయి అన్నమాట.
బట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మొత్తం కూడా కాస్ట్ ఎక్కువగా అండి. నిజంగా మనం మామూలుగా కొనే వాటికన్నా కూడా ఇక్కడ కొనుక్కోవడం వల్ల ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తారనమాట. సో చూడండి, మన హెయిర్కి సంబంధించిన, మన మేకప్ సంబంధించినవి కానీ, సో అలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా నేను అన్నీ చూడలేదండి షాపింగ్ అయితే. సో ఇంకా అక్కడక్కడ వెళ్ళానంటే మా హస్బెండ్ అయితే అంటే కొనివ్వు అంటే కొంతమంది తిడతారు కదండి. సో ఆ విధంగా ఇంకా మా పాప కోసం అయితే నేనైతే ఇక్కడ ఒక బొమ్మ అయితే తీసుకున్నానండి. ఇదైతే సౌండ్ చేస్తుంది, ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా అందరికీ. మా పాప కోసం అయితే కొనుక్కున్నాను అనమాట. ఇవి చూసేసరికి నాకైతే అంటే మామూలుగా కొయ్య బొమ్మలు అంటారు కదండి, కొండపల్లినో ఏదో ఉందనుకుంటా, అప్పుడెప్పుడో చదువుకున్నా. సో కొయ్య బొమ్మల్లాగా అయితే వీళ్ళైతే రెడీ చేశారనమాట. ఇవైతే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్. సో చాలా చాలా ఉన్నాయండి. ఇంకా మనలాంటి వాళ్ళు వెళ్ళామంటే ఇంకా అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అనుకుంటాం. బట్ మనకైతే అంత డబ్బులు అయితే మన దగ్గర ఉండవు అన్నమాట. ఇంకా ఎందుకంటే కనిపించినవన్నీ కొనుక్కోవాలంటే కష్టం కదండి. ఇంక ఇక్కడ చూడండి డెహ్లీ అవి ఆ గడ్డలు అయితే అమ్ముతున్నారన్నమాట. ఇంకా నాకైతే ఇక్కడ ఏవి నచ్చలేదు. బట్ నేను ఊరికే అలా చూసి పెట్టేశాను, ఇంకేవి కొనుక్కోలేదు. బట్ ఊరికే చూడాలి కదా అనేసి అయితే చూస్తున్నానండి. ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి మొత్తం లైట్ సెట్టింగ్స్తో ఈ విధంగా అరేంజ్ చేశారండి. సో మొత్తం కూడా ప్లాంట్స్ చూడండి ఎంతెంత పెద్ద ప్లాంట్స్, అసలు చాలా ఇయర్స్ అయి ఉంటుందండి నిజంగా ఈ ప్లాంట్స్కి. సో ఎన్ని ఇయర్స్ నుండి ఉంటుందో మనకు తెలియదు కదా. చాలా బాగా ఉంది. ఇంకా లైట్ సెట్టింగ్స్ అక్కడక్కడ షాపింగ్ చేస్తూ ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేము కూడా 2-3 ప్లేసుల్లో అయితే స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఎంటీఆర్ హౌస్ లాగా అయితే ఒకటైతే ప్రిపేర్ చేశారు. ఇంక ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి మామూలుగా పాత అప్పట్లో ఇలాంటి హౌసెస్ అయితే ఉండే అన్నమాట. ఇంక ఇప్పుడు ఇక్కడ ఇలాంటి హౌసెస్ ఉన్నాయా అంటే డౌట్ కదండి. ఇక్కడ చూడండి ఇక్కడైతే ఫార్మర్ రైతు 2 ఎద్దుల్లాగా ఇదైతే అరేంజ్ చేశారు. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. అండ్ అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు అలా వెళ్తూ వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అక్కడక్కడక్కడ ఫ్లవర్స్తో అయితే బాగా డెకరేట్ చేశారండి. ఇంకా మామూలుగా ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టడానికి స్టాండ్స్ అయితే పెట్టేస్తారు కదా, ఆ విధంగా డెకరేట్ చేసి మొత్తం కూడా డెహ్లియా ఫ్లవర్స్తో బాగా సెట్ చేశారండి. సో ఇది కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూడండి టైగర్స్ లాగా అయితే అరేంజ్ చేసి ఇక్కడ కూడా పెట్టారు. ఇంకా పిల్లల్ని ఎవరైనా తెచ్చామంటే కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి వాటిని అయితే చూసి. వాళ్ళు చూస్తున్నారా, అసలు మనమే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతామండి, ఇంకా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుగా అయితే వచ్చేసరికి ఇక్కడైతే నర్సరీలు ఉన్నాయండి. ఇంకా నర్సరీలు అయితే సో అన్ని ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ కూడా, చాలా బాగా ఉంటాయి. బట్ ఇక్కడ కూడా కాస్టేనండి. ఇంకా చూడటానికి మాత్రం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నర్సరీలు ఉన్న ప్లేస్లో స్టక్ అయ్యానంటే ఇంకా నా మనసు కంపల్సరీ ఏదో ఒకటి కొనుక్కునే వరకు వదలనన్నమాట. సో ఆ విధంగా నేనైతే ఎల్లో, నా ఫేవరెట్ కలర్ ఎల్లో అండి. సో అందుకనేసి రోజ్ ప్లాంట్ ఎప్పుడు నాటినా అది ఫెయిల్ అవుతూనే ఉందన్నమాట. ఇంకా అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ బాగా వస్తాయి, బట్ ఎల్లో కలర్ మాత్రం ఒక్కొక్కసారి సరిగ్గా రానే రాదు. మిక్సింగ్ కలర్స్ అయితే బాగా వస్తాయండి, బట్ ప్యూర్ ఎల్లో మాత్రం ఎప్పుడూ రావట్లేదు. నేనైతే చాలా ఫీల్ అవుతాను. ఇంకా చూడండి నేనైతే అన్ని ప్లాంట్స్ చూసాను, బట్ నాకు ఏది నచ్చలేదండి. చెప్పాను కదా ఇది 16th నుండి నడుస్తుందని. ఇంకా రోజ్మెరీ ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా చూడండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడైతే బోన్సాయి ప్లాంట్స్ అండి. ఇది మొత్తం కూడా బోన్సాయి ప్లాంట్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ పెద్ద బోన్సాయి ప్లాంట్ అయితే పెట్టేసి ఇంకా చుట్టూరు చామంతి ఫ్లవర్స్ అయితే పెట్టేసి బాగా డెకరేట్ చేస్తారు. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ మా పాపను పెట్టేసి ఫోటో అయితే తీసుకున్నా, చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ కలర్ చామంతిలు అయితే పెట్టేసి చాలా బాగా డెకరేట్ చేసేసారు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి. చెప్పాను కదా మొత్తం బోన్సాయి ప్లాంట్స్ అనేసి చాలా ఇయర్స్ అయి ఉంటుందండి ఈ ప్లాంట్స్కి అంతా కూడా. చూడటానికి మాత్రం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఇంకా దగ్గరికి వెళ్ళి చూసేసరికి వీటికి అసలు ఎంత ఏజ్ అయిందో అనే డౌట్ అయితే వస్తుంది. చెప్పాను మామూలుగా పెద్ద పెద్ద ప్లాంట్స్ని చూస్తే మనం అయితే షాక్ అవుతాం కదా. సో వీటిని అలా చూడాలనిపిస్తుంది నాకు, అంత బాగుంటాయి అన్నమాట. ఇంకా అక్కడక్కడ ఈ విధంగా అయితే పెట్టేసి బోన్సాయి ప్లాంట్స్ని బాగా ఇలా డెకరేట్ చేసి పెట్టేసరి. ఇంకా మొత్తం చిన్ని
జెల్లీ రాయిలు ఉంటాయి కదా, సో అలా అయితే పెట్టేసి బాగా అరేంజ్ చేశారండి. స్టాండ్స్ పైన అంతా పెట్టేసి చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుండిందండి. ఇంకా నేను ఈవినింగ్ అయిపోతుందనేసి తొందరగా వీడియో అయితే తీసేసుకున్నా. కొంచెం మాత్రమే వీడియో తీసుకున్నానండి, ఇంకా ఇది ఫుల్ వీడియో అయితే తీయలేదు. సో చూస్తున్నారా, ఇంకా అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇదైతే ఇక్కడ కొండ అండి, మొత్తం రాతితో ఉంటుంది. బట్ ఈ కొండపైకి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకా అక్కడ కూడా ఏమో కూడా నాకు తెలియదండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ వీడియో ఫుల్ వరకు చూపిస్తాను అది. సో చూస్తున్నారా, ఇంకా ఈవినింగ్ అయిపోతుందండి. ఇంకా అక్కడ నుండి ఇంకా మెయిన్ ప్లేస్కి అయితే కొంచెం లేట్గా వెళ్ళిపోయినామండి. సో అక్కడైతే రోజ్ ప్లాంట్స్, డేజీ రోజ్ ప్లాంట్స్ లాగా అయితే ఉంటాయన్నమాట. సో ఇదైతే తీయడానికి లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం తొందరగా వచ్చి ఉంటే ఫుల్ వీడియో బాగా చూపించేదాన్ని, బట్ రాలేదండి, లేట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.